హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా హోమ్ టూర్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. వెళ్ళి చూద్దామండి. ఇది మా గేటు, లోపల ఉందండి. లోపలికి వచ్చినట్లయితే ఫస్ట్ ఇది మా పిల్లల కోసం బోర్డు నేను తీసుకున్నాను. అంటే చిన్న చిన్నవి ఏమన్నా టేబుల్స్ కానీ ఇటువంటి ఏమన్నా డౌట్స్ అవన్నీ రాయడం కోసం పిల్లల కోసం బోర్డు తీసుకున్నాను. ఓకేనా? గేట్ అయ్యి తర్వాత నేను సమ్మర్లో ఈ కూలర్ తీసుకున్నాను. కంపెనీ వచ్చేసి 10 స్టార్. ఈ కూలర్ మొత్తం మనకు రిమోట్తోనే పనిచేస్తుంది అనమాట. జస్ట్ టచ్, ఇదంతా టచ్ స్క్రీన్ ఉంటుంది, రిమోట్ ఉంటుంది. అక్కడ రిమోట్ తీసుకురాకు. రిమోట్తో మనము చూపిస్తాను ఇది ఎట్లా పనిచేస్తుందో చూపిస్తాను. చాలా కూల్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది, హై వస్తుంది. ఈ విధంగా మనము ఉన్న దగ్గరనే రిమోట్తోనే ఆపరేట్ చేయవచ్చు అనమాట. ఏది కావాల్సి అది కూల్, స్వింగ్, టైం కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా టైం పెట్టుకుంటే ఎన్ని అవర్స్ కావాల్సి అన్ని అవర్స్ పెట్టుకొని మనము ఆఫ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఈ కూలర్ని తీసుకోవచ్చు. ఇది కూలర్. తర్వాత వచ్చేసేసి ఇది ఎల్జీ సంబంధించిన వాషింగ్ మిషన్. ఇది కూడా తీసుకుని దాదాపు 5 years అవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది. సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇది కొంచెం వెనక్కి వచ్చిన డ్రమ్ము. మాకు ఒక 5 years బ్యాక్ మిషన్ బయట రాకముందు చాలా ప్రాబ్లమ్ వస్తూ ఉండేది. నైట్ 2 వరకు అట్లా మేలుకొని డ్రమ్ము నింపుకొని మేము వాడుతున్నాము. అందుకే అప్పుడు డ్రమ్ము కొనుక్కోవడం జరిగింది. ఇది వచ్చేసి ఆ బాత్రూమ్ లోపల చూపించాను. ఇది లాట్రిన్. అయితే ఈ 2 డోర్స్ కూడా నేను మామూలు డోర్స్ అయితే నేను ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ లాగా, దీనికి ఒక డిజైన్ మామూలు నేనే పెయింటింగ్ చేయడం జరిగింది. ఓకే, ఇది బయట బాత్రూమ్స్. ఇక్కడ ఈ మంచం నేను చేయించినాను. ఐరన్ పైపులు తెప్పించి షూట్ చేసేసి. ఇదేంటంటే 2 సైడ్ మార్నింగ్ ఈ విధంగా కూర్చోవడం కోసం వస్తుంది. తర్వాత నైట్ కానీ ఇది మనకి తీసి పెట్టేస్తే మంచిగా అందరు విశాలంగా పడుకోవచ్చు. కాకపోతే మా అఖిలవాడు కొంచెం అడుగుతుంటాడు అప్పుడప్పుడు పడుకోవడం కోసం. ఇది మా యొక్క బయటది. తర్వాత లోపల ఉందండి. లోపల 2 రూమ్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు, ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది మేము పడుకునేది ఇదే, తర్వాత హాల్ ఇదే, టీవీ యూనిట్ ఇదే, అన్నీ ఇదే. ఓకే, ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్లో మా పాప చిన్నప్పుడు అక్షర ఫస్ట్ మా పాప పుట్టింది కాబట్టి ఎక్కువ ఫొటోస్ మా పాప ఉన్నాయి. మా బాబు తక్కువ, మా బాబులో ఉన్నాయి కానీ సెల్లో ఉన్నవి. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్. ఇది వచ్చేసేసి సిస్టమ్. నేను కర్నూలుకి వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఈ సిస్టమ్ కొంచెం బాగా డెస్క్టాప్ బాగా పెద్దగా ఉండాలని చెప్పేసి లెనోవో కంపెనీ తీసుకున్నాను. అప్పుడప్పుడు ఆన్లైన్లో అని ఏమైనా చూసుకోవడం కోసం, పిల్లలకి నేర్పడం కోసం ఈ విధంగా సిస్టమ్ తీసుకోవడం జరిగింది. ఇది మా పాపతో నేను 2013లో కర్నూలుకి వెళ్ళి కడిగించాను అనమాట. ఈ కోట నాకు బాగా ఇష్టం అన్నమాట, ఈ కోట అనేది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కూడా మా పిల్లలు VBS సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ యాక్టివిటీస్ చేసినారు. నేను రీసెంట్గా ఒక 6 months అవుతుంది MI టీవీ, గూగుల్ టీవీ తీసుకున్నాను. దీన్ని కూడా మనం వైఫై కనెక్షన్ ఇచ్చుకుంటే యూట్యూబ్ మొత్తం చూసుకోవచ్చు అనమాట. ఇది యూట్యూబ్ది టీవీ తీసుకున్నాను. ఇక్కడ చిన్న ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టాను. ఇది కూడా చాలా బాగుంది. రెడ్మీ కంపెనీ, చాలా బాగుంది. ఇష్టమైన వాళ్ళు తీసుకోండి. ఇక్కడ వచ్చేసేసి మ్యాప్స్. మా పిల్లలు ఏమైనా ఇండియన్ మ్యాప్స్ కానీ ఇక్కడ వరల్డ్ మ్యాప్. ఈ 2 మ్యాప్స్ మా పిల్లల కోసం తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇవన్నీ VBSలో మా పిల్లలు ఇవన్నీ చేసినారు డోర్ మీద ఉన్నది. ఇది మా పాపకు గిఫ్ట్ వచ్చింది. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అనేది మా పాపకు ఈ వాక్యము గిఫ్ట్ వచ్చింది. ఇది ఇంకేమున్నాయి, ఇక్కడ మా బాబు ఫోటో. అఖిలేష్, మై హీరో, ఓనర్ ఆఫ్ ది హౌస్, మై హీరో అఖిల్. ఇవన్నీ క్యాలెండర్స్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ స్టిక్కర్ ఉంది కదా, నేను ఆన్లైన్లో చూసి స్టిక్కర్ టైల్స్ లాగా ఉంటుందని చెప్పేసి అంత ఒక స్టిక్కర్ వేసాను అనమాట. ఇది తర్వాత ఇక్కడ కూడా మనకు వైట్ మార్బుల్ లాగా ఉండాలని చెప్పేసి స్టిక్కర్ వేసాను. ఈ ఇల్లు మనకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఒకటే రూమ్ ఉండే. ఆ ఒకటే రూమ్లో మనం మధ్యలో గోడ పెట్టేసి అవతల కిచెన్, ఇవతల హాలు, బయట రేకుల్లాగా వేసుకున్నాం. చాలా చిన్న ఇల్లు. ఓకేనా. ఈ సోఫా వచ్చేసి నేను ఇది కూడా ఒక
6-7 ఇయర్స్ అవుతుంది. గద్వాలో తీసుకున్నాను, చాలా తక్కువ వచ్చినట్టు 11,000 మాత్రమే సోఫా రావడం అనేది జరిగింది. ఇంకేముంది హాల్లో అక్కడ ఇన్వర్టర్. మా బాబు పుట్టినప్పుడు మాకు విలేజ్ కాబట్టి కరెంటు బాగా పోతుండే, కాబట్టి అప్పుడు ఇన్వర్టర్ తీసుకుంటే అప్పటి నుంచి మాకు కరెంట్ అనేది చాలా తక్కువ, అంటే అసలు పోదు, నీళ్ళు చాలా బాగా పనిచేస్తుంది ఇన్వర్టర్. ఇది ఇన్వర్టర్ తీసుకున్నాము. ఇంకా మొత్తం బట్టలన్నీ కూడా ఈ విధంగా బీరువాలాగా సెట్ చేసుకుంటాం. బీరువా ఏం లేదు, ఓకేనా. ఇవన్నీ మావి, మా పిల్లలు, మా మిస్సెస్ అన్నీ కూడా ఈ విధంగా ఇది బట్టలు తీసుకున్నాం. ఇప్పుడు కిచెన్ చాలా ఇరుకటంగా ఉంటుంది, ఏమనుకోకండి. దాన్ని చూద్దామండి, కిచెన్ చూపిస్తాం. ఇది కిచెన్ రూమ్, చాలా చిన్నగా ఉంటుంది. దీంట్లోనే బెడ్స్ వేసుకోవడం. యాక్చువల్గా పాతకాలం అయితే మనకు పొగసొట్టం అనేది ఒకటి ఉంటుండే, అది తీసేసి దీన్ని సెల్ఫ్ లాగా చేయించినాను. ఇక్కడ కూడా ఇదంతా స్టిక్కర్ వాడినాను. ఇది వచ్చేసి బీరువా, బట్టలు పెట్టుకోవడం కోసం ఇవన్నీ బీరువా నేను తీసుకున్నాను. తర్వాత ఇది ఫ్రిడ్జ్ కూడా లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. లోపల ఇది వచ్చేసేసి స్టవ్ మనకు ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్, ఇవన్నీ కొన్ని సామాన్, ఇవన్నీ కూడా సెల్ఫ్లు మళ్ళీ పెట్టించాను, సెల్ఫ్లు లేకుండే. ఇది రోబో కుక్, రోబో కుక్ లాగా మనకు ఆటోమేటిక్గా టైం సెట్ చేస్తే, ఇది కూడా రోబో కుక్ లాగా ఆటోమేటిక్గా అన్ని రైస్ వండుకోవచ్చు, కర్రీస్, ఎవ్రీథింగ్ టైం సెట్ చేస్తే అది ఇంకొంది. మేము మల్లకల్కి వెళ్ళి ఫిల్టర్ మీద తెచ్చుకుంటాము. ఇక్కడ ఫ్రిడ్జ్ చూద్దాం. ఫ్రిడ్జ్లో ఇక్కడ మనం ఫ్రిడ్జ్లో వచ్చేసి దాదాపు వెజిటేబుల్స్ మాత్రమే ఉంటుంది. ఫ్రిడ్జ్ టూర్ అంటే ఏం పెద్దగా ఏమి ఉండదు, ఓకే. ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్, కొన్ని ఎగ్స్, సేమియా, తర్వాత కొన్ని మ్యాంగోస్ ఉన్నాయి, తర్వాత పల్లి పట్టి, కొన్ని మ్యాంగోస్, ఇవన్నీ కూడా. చాలా చిన్న ఫ్రిడ్జ్, చిన్న ఇల్లు, ఓకే. ఇది మా యొక్క చాలా చిన్న ఇల్లు. సో మీరు అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.